స్తోత్రం. మహాపరిశుద్ధుడా, గనుడా, గొప్పవాడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. మా అతిక్రమ పాపదోషాలు మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి అయ్యా. ఈ శుక్రవారపు ఆరాధనలో అయ్యా తన కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఎందరైతే లైవ్లో చూస్తున్నారో ప్రభా వారందరినీ మీ ఆత్మతో నింపండి. నీ వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునుగాక అన్న లేఖనాన్ని రూఢీపరచండి అయ్యా తండ్రి. నీ దాసులు అయ్యా తండ్రి యెరూషలేము యాత్రలో ఉండి ఉండగా అయ్యా తన యాత్ర అంతటిలో ప్రభు మీ ఆత్మతో నింపండి, నూతనమైన ప్రత్యక్షతలు దయచేయండి అయ్యా తండ్రి. అక్కడ నువ్వు సందర్శించిన ప్రతి ప్రదేశాన్ని చూస్తుండగా నూతనమైన రెవల్యూషన్స్ వారికి దయచేయండి ప్రభు. వెళ్ళిన ప్రతి 56 మంది సేవకులను మీరు ముట్టండి, మీ ఆత్మతో బలపరచండి. మా ఆత్మీయ తండ్రిని బలపరచండి. ఇంకా అనేకమైన నూతన ప్రత్యక్షతలు ఒక్కొక్కరిగా వారికి కలుగునుగాక తండ్రి. అయ్యా వారు సందర్శిస్తున్న ప్రతి ప్రదేశంలోనూ నువ్వు చేసిన సూచక్రియలు వీరి ద్వారా జరిగించబడునుగాక ప్రభా. అట్టి కృపతో అయ్యా తండ్రి ఈ శుక్రవారపు ఆరాధనలో కూడా మీరు తోడుండుమని, నీ ఆత్మతో నన్ను నింపి ముందుకు నడిపించుమని, మేము పాడబోతుండగా ఆరాధిస్తుండగా అలాగే వాక్య పరిచర్య చేయబోతుండగా మీ ఆత్మ కార్యమ మధ్య జరిగించుమని అయ్యా. ఎవరైతే ఈ లైవ్ని చూడబోతున్నారో వారి హృదయంలో 100 వాక్యం ప్రతిఫలించునుగాక అని ప్రార్థిస్తూ యేసు అధికారం గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో డివైన్ పవర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఎవరైతే ఈ లైవ్ని చూడబోతున్నారో ఆ లైవ్ చూస్తున్న వారందరూ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు. ఎవరైతే అయ్యా క్రిస్టియన్స్గా ఉండి చర్చికి వెళ్ళలేకుండా ఉన్నారో వారిని వాక్యం బలపరుస్తుంది కనుక మీరు ఖచ్చితంగా లైవ్ని షేర్ చేయండి. నీ వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునుగాక అని దేవి వాక్యం చెప్తుంది. ఎవరిని ఏ వాక్యం ఎప్పుడు కదిలిస్తుందో మనకు తెలియదు కనుక మీరు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వారు వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మనం ఈ ఆరాధనని మొదలు పెట్టుకుందాము. మనం కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచి ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నేనే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను.
నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. ప్రైజ్ లార్డ్. యోధా స్తుతిగోత్ర యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను హదమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. నీ నీతి కిరణాలకై
నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలన ప్రథమ ఫలముగా అప్పపరచిన నీకు అనతి కాలన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. హల్లెలూయా. ఇచ్చిన సమయానికి అమ్మగారికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఓ పాట పాడుకుందామండి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే గదా, దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే గదా. జల ప్రళయములలో నోహను గాంచిన, జల ప్రళయములలో నోహను గాంచిన బలవంతుడవు నీవే గదా, నీవే గదా, నీవే గదా, నీవే గదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం,
భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. 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 శందర బల రకాందర బల రవష్. హల్లెలూయా. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థించుకొని మన వాక్యంలోకి వెళ్దామండి. స్తోత్రం మహాపరిశుద్ధుడ గనుడ గొప్పవాడని వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా అతిక్రమ పాపదోషాలు మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. ఈరోజు ఈ వాక్య పఠనంలో అయ్యా మీరు తోడుండండి ప్రభువా. నీ వాక్కు అయా ప్రజల్లోకి వెళ్తుండగా ప్రభా నీ ఆత్మకార్యం జరుగునుగాక. అయ్యా నా నోటిని నువ్వు బూరగా వాడుకోండి ప్రభా. అయ్యా నీవు నా ముఖ కాంతి నుంచి ప్రత్యక్షపరచబడదువుగాక. మీరు కృప చూపించుమని అయ్యా తండ్రి మీ ఆత్మతో నింపి నడిపించుమని, మీ శక్తి చేత కాదు బలము చేత కాదు నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించుమని యేసు అధికారం గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని రక్షించుటకు, మనల్ని విడిపించుటకు, పాపంలో ఉన్నవారిని అగ్నిలో ఉన్నవారిని లాగుటకు, మనము నరకంలోనికి పోకుండా సైతాను నుండి మనల్ని రక్షించుటకు ఆయన కుమారుడుగా తండ్రి కుడిపార్శ్వము నుండి తండ్రి ఆజ్ఞ మేరకు భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి ఈరోజు మనం ఆయన రక్షించేవాడు, ఆయన ఎలాంటి వారిని రక్షించబోతున్నాడో మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దానియేలు భక్తుడు, ఆయన ప్రవక్త ఏమని రాశాడంటే ఆయన్ని సింహపు బోన్లో పెట్టినప్పుడు దేవుడు కాపాడాడు. సింహాల మధ్యలో ఉన్న ఆయనని దేవుడు కాపాడాడు. ఎలా కాపాడాడు? రక్షించాడు. సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. పాట కూడా ఉంది కదండి, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన. ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడు, స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచుకుని ఉన్నాడు కనుక దానియేలుని దేవుడు రక్షించాడు. మనం ఏంటంటే యేసు ప్రభు మీద నమ్మకము కలిగిన వారమై ఉండాలి, విశ్వాస సహితంగా ఉండాలి. మనము విశ్వాసముగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. చూడండి, దానియేలులో రాయబడి ఉంది, ఆయన విడిపించువాడంట, రక్షించువాడంట, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యాలు కూడా చేసేవాడంట. మనం ఫస్ట్ రక్షించడం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఆయన ఎలా విడిపిస్తాడు, పరమందు ఇక్కడ భూమి మీద ఇప్పటికీ సూచక కార్యాలు ఎలా జరుగుతున్నాయో మనం ధ్యానిద్దాం. ప్రస్తుతానికి మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. కషందర బల రబ దేరే బెలే రే బేషందిరే కేందిరే వెలరే రబ షందర బల రబ ఓరియల రబ దుర బల రబ. దానియేలు
మరి ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. విడిపించువాడును, రక్షించువాడును, పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దానియేలును సింహబోన్లో నుంచి రక్షించారు. దానియేలుని రక్షించిన దేవుడు నిన్ను నీ శ్రమలలో నుంచి రక్షించలేడా? నిన్ను నీ పాపపు జీవితం నుండి రక్షించలేడా? నిన్ను నీ అప్పుల బాధ నుండి రక్షించలేడా? నిన్ను అవమానించే వారి నుండి దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. ఎప్పుడు అంటే నీవు దేవునికి విశ్వాసముగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునిని నమ్మినప్పుడు. మీరు నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు కూడా నమ్మకముగా, మీరు ఏ కొలతతో ఆయన్ని కొలుస్తారో ఆయన కూడా మీకు అదే కొలతతో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు నమ్మకంగా ప్రార్థించండి. నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, నీవు ఎటు వెళ్ళని స్థితిలో ఉన్నావేమో, నీవు నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు నా జీవితం ఏంటి అని ఆలోచిస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ తమ్ముడా చెల్లి. ఏంటంటే నీవు నమ్మకస్తుడిగా ప్రార్థించు. నేను నీ ముందుండి నిన్ను రక్షించబోతున్నాను. నీ శత్రువు చల నుండి నేను రక్షించబోతున్నాను. నీ ఎదుర నిన్ను తిట్టేది, నిన్ను దూషించేది నీ తల్లిదండ్రులైనప్పటికీ, నీ స్నేహితులైనప్పటికీ, నీ బంధుమిత్రులైనప్పటికీ, నీవు పనికి రానవాడవని అంటున్నారా? దేవుడు నిన్ను రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయనను నమ్ముటకు సిద్ధముగా ఉన్నావా? నీవు ఆయనను ఆశ్రయించుటకు సిద్ధముగా ఉన్నావా? దానియేలును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడబోతున్నాడు. సింహము వంటి వారి నోటి నుంచి వచ్చే భయంకరమైన మాటల నుంచి ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. నిన్ను నిందించే వారి నుంచి కాపాడబోతున్నాడు. నిన్ను దూషించే వారి నుంచి కాపాడబోతున్నాడు. ఎలా కాపాడబోతున్నాడంటే దానియేలును కాపాడిన రీతిలో ఇంకా అనేకమైన మంది ప్రవక్తలను దేవుడు కాపాడాడు. చూడండి, యోబు గ్రంథంలో రాసింది 36:15 అధ్యాయంలో, శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయను. శ్రమ పడిన వారికే ఆ శ్రమ విలువేంటో తెలుస్తుంది. వేర్ యు ఆర్ గోయింగ్ త్రూ రిజెక్షన్, దెన్ యు నో అబౌట్ ద రిజెక్షన్ స్పిరిట్. మీరు రిజెక్షన్ గుండా వెళ్తున్నారంటే, మీరు తిరస్కరించబడడం ద్వారా వెళ్తున్నారంటే, ఆ తిరస్కరించబడడంలో ఉన్న బాధ మీకు తెలుస్తుంది. మీరు రిజెక్షన్లో వెళ్తున్నారా? మిమ్మల్ని అందరూ నిందిస్తున్నారా? మీకు జాబ్ లేదని మిమ్మల్ని దూషిస్తున్నారా? మీరు ఎందుకు పనికి రాని వారని అంటున్నారా? మీరు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను విధేయులుగా చేయడానికి, నిన్ను తగ్గించుకునే స్థితికి తీసుకెళ్ళడానికి ఆ శ్రమ గుండా తీసుకెళ్తున్నాడు. ఖచ్చితముగా దేవుడు నీకు ఆ నిందలు అవమానాలు దూరపరచబోతున్నాడు. ఎలా అంటే చూడండి, యోబు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన ఆస్తి పోయింది, ఆయన కుమార్తెలు పోయారు, ఆయనకున్న స్నేహితులు వదిలి వెళ్ళిపోయారు, ఆయన భార్య కూడా ఆయన అసహించుకుంది. కానీ ఇంకా దేవుణ్ణి ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అంటున్నాడు. అందుకే ఆ శ్రమలో వెళ్ళినను ఆయన స్తుతిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి అన్ని రెండింతలుగా మళ్ళీ తిరిగి ఇచ్చాడు. నీవు కూడా అదే, నీ జాబ్ పోయి నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఫెయిల్ అయిపోయి నువ్వు బాధపడుతున్నావా? నీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి నేను ఎందుకు పనికి రాని వాడినని నువ్వు అనుకుంటున్నావా? నా ప్రియ కుమారుడా, నువ్వు అస్సలు దిగులు పడవద్దు. నీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, నీవు నమ్మకం కలిగి ఉండు, విశ్వాసముతో నువ్వు ప్రార్థించు. నీ ముందు దేవుడు యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. నీ ముందు యేసయ్య నడవబోతున్నాడు. నీ ముందున్న యెరికో గోడను ఆయన కోల్చబోతున్నాడు. నీ ముందున్న ఎర్ర సముద్రమును ఆయన 2 పాయలుగా చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పొడి నేల మీద పడి దాటి వెళ్ళిపోయారంట. అప్పటి వరకు నీళ్ళు ఉన్నప్పుడు బురద ఉండాలి కదండి. ఇప్పుడు మనం వర్షం వచ్చి కొంచెం సేపు మళ్ళీ వెళ్తేనే బురదగా అంటుకుంటుంది కదా. మరి అన్ని సంవత్సరాల నుంచి నీళ్ళున్న సముద్రం ఎలా బురద లేకుండా ఉంది? ఆయన దాన్ని పొడి నేలగా మార్చాడు. కాబట్టి నీ జీవితంలో బురదలో ఉన్నావా నువ్వు? నీ జీవితాన్ని పొడిబారుగా ఆయన చేయబోతున్నాడు.
నీ జీవితంలో ఉన్న బురదంతా ఆయన తొలగించబోతున్నాడు. నీవు నిస్సహాయ స్థితిలో ఉండవద్దు, కృంగిపోయిన స్థితిలో ఉండవద్దు. మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసు నీకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు, విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, కొత్త జాబ్ని నీకు ఇస్తాడు, కొత్త కొత్త మార్క్స్ని. అలాగే నీవు రాసిన ప్రతి ఎగ్జామ్లో నీవు ఒక్కసారి ఫెయిల్ అయిపోయావా, రెండోసారి ప్రయత్నించు. కానీ విశ్వాసము చేపట్టి దేవుని నీతో పట్టుకొని నీవు ఎగ్జామ్ రాయి. నువ్వు గెలవకపోతే దేవుడు ఓడిపోయినట్టు అవుతుంది. నువ్వు గెలుస్తావు. నిన్ను గెలిపించేవాడు నీ ముందున్నాడు. నిన్ను గెలిపించేవాడు నిన్ను చేయి పట్టి రాయిస్తాడు. ప్రభువా యేసయ్యా నీవే నాకు తోడు అన్నప్పుడు ఆయన జాలి గల దేవుడు. నీ దక్షిణ హస్తానికి నిన్ను అప్పగిస్తున్నాను. ఆయన దక్షిణ హస్తంలో ఏముందండి? నీతి ఉంది. నీతి ఉన్నవారు నీతిగా నిన్ను ఖచ్చితముగా ప్రథమ స్థానంలో ఉంచుతాడు. తృణీకరించబడుతున్నావా, నీవు ఇంటికి మూలరాయిగా అవ్వబోతున్నావు. నిషేధించబడుతున్నావా, నిషేధించిన వారిని అందరినీ దేవుడు తలకు మూలరాయిగా చేయబోతున్నాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారా, నీ బాధనంతటిని దేవుడు ఈరోజు తుడిచివేయబోతున్నాడు. చూడండి, యోబు గ్రంథంలో ఆయన అదే చెప్తున్నాడు. ఆయన శ్రమ పడిన వారినంట కలిగిన శ్రమల వలన ఆయన విడిపిస్తాడంట. నీకు కలిగిన శ్రమ వలన లేఖనాల్లో రాసి ఉందండి, మనము ఎంతైతే భరించగలమో మన సామర్థ్యం ఎంతో అంత మట్టుకే దేవుడు శ్రమనిస్తాడంట. మనం భరించలేనంత బాధని దేవుడు ఇవ్వడు. కన్న తల్లిదండ్రులే కోపం వచ్చినప్పుడు కొడతారు, కానీ చచ్చిపోయేంత దారుణంగా కొట్టరు కదండి ఏ తల్లిదండ్రులు బిడ్డల్ని. వాళ్ళు ఎంత తట్టుకోగలరో వాళ్ళ కోపానికి అంత కొడతారు. మరి భూమి మీద ఉన్న తల్లిదండ్రులు అంత ప్రేమిస్తే పరమ తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తాడు. ఆయన ఖచ్చితంగా మనకి భరించలేనంత బాధనివ్వడు. నీ శ్రమ నీకు ఓర్పును నేర్పిస్తుంది. నీకు వచ్చిన శ్రమను ఎదుర్కోగల శక్తి నీకు దేవుడు దయచేయునుగాక. నీకు వచ్చిన శ్రమను బట్టి దేవుడు నిన్ను ఇంకను విధేయులుగా, చూడండి, బాధ వలన వారిని విధేయులుగా చేస్తాను. మీకు కలిగిన బాధ వలన మీరు విధేయులుగా మార్చబడతారు. మీరు విధేయులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దూషించేవారు కూడా మిమ్మల్ని చూసి అరే ఇలా ఎలా మారిపోయాడు అన్న రీతిలో మీరు సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతారు. చూడండి, కీర్తనల గ్రంథం 18:48 రాసి ఉంది, చూడండి, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు. హల్లెలూయా. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. అందువలన యెహోవా అన్యజనులో నేను నిన్ను ఘనపరచదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు నీవే. ఏం చెప్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు? నీ శత్రువుల చేతుల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడంట. ఎప్పుడు? నీవు ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు. నిన్ను దూషించే వారి చేతుల్లో నుంచి, నిన్ను టార్గెట్ చేసిన వారి చేతుల్లో నుంచి, నీ స్నేహితులు నిన్ను కృషించిపోయేలా చేస్తున్నారా, నిన్ను మాటలు అంటున్నారా, వారి ఎదుట నీ తలెత్తేవాడు ఆయన. వారి ఎదుట నీ తలను పైకెత్తబోతున్నాడు. ఇక్కడ అదే రాసి ఉంది, నీ మీదకు లేచి వారి కంటే నిన్నెత్తుగా చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు కాదు, ఒక గీత ఉంది, చిన్న గీత. మనం ఒక లైన్ గీసాము. ఆ లైన్ని మనం హైలైట్ చేయాలంటే ఆ లైన్ పక్కన ఇంకో పెద్ద లైన్ గీయకూడదు. ఆ లైన్ పక్కన ఇంకో చిన్న గీత గీసామనుకో, అది ఏమవుతుంది? ఈ గీత కంటే ఆ గీత పెద్దది అవుతుంది. ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు, చిన్నపిల్లలు నా ఫ్రెండ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడిని చూపించి ధైర్యం చెప్పాలి. కానీ వాళ్ళు కృషించిపోతున్నప్పుడు, ఇంకా ఇంకా కుమిలిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, నీకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నప్పుడు నీవెందుకు దేవుని స్తుతించలేవు? నీవు దేవుని స్తుతిస్తే, దేవుని మీద ఆధారపడితే నెక్స్ట్ టైం నీకు కూడా గొప్ప ర్యాంక్ వస్తుంది, నీవు ఫస్ట్ ర్యాంక్ పొందుతావు. ఇటువంటి వాటిని మనం చెప్పి వారిని బాధ నుంచి తగ్గించగలము. అలాగే నీకంటే
నిన్ను దూషించేవారు ఉన్నారేమో, నిన్ను అసహించుకునేవారు ఉన్నారేమో, నిన్ను తృణీకరించేవారు ఉన్నారేమో, నిన్ను బాధ పెట్టేవారు ఉన్నారేమో, వారికంటే కూడా నీవు పైవాడుగా ఉండబోతున్నావు, నీవు పైదానిగా ఉండబోతున్నావు. నిన్ను కించపరిచే వారి ఎదుట దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఎప్పుడు అంటే నీవు ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు. ఆ శ్రమ గుండా వెళ్తూ నీవు ఇశ్రాయేలు ప్రజల వలె సనుగుకోకుండా గొనుగుకోకుండా నీవు ఆయన స్తుతిస్తే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ మొరను విని నీ నామములో నా నామమున నేనేం అడిగినను నీకు దయచేయును అని లేఖనాల్లో రాసిందండి. మీరు ఆయన నామమును అడిగినప్పుడు ఆయన యూదా గోత్రపు సింహముగా నీ ముందు వ్యాజ్యమాడువాడు ఆయనే, యుద్ధము యెహోవాదే. చూడండి ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 19వ వచనంలో, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుతున్నావు. ఏంటండి? ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు. నీ ఆలోచనలు, నీ తలంపు పుట్టక మునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. కీర్తన గ్రంథంలో చదివి, నీవు తలంచక మునిపే ఆయనకి నీ తలంపులు తెలుసు. నీవు నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, నీవు ద్వేషించబడుతున్న స్థితిలో ఉన్నప్పటికీ, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ ఆలోచన కానీ నీ ప్రవర్తన కానీ ఖచ్చితంగానే ఉన్నట్లయితే, దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే ఆయన నీ ముందు వ్యాజ్యం ఆడబోతున్నాడు, ఆయనే నీ ముందు నడవబోతున్నాడు, ఆయనే నీ యుద్ధాన్ని ముగించబోతున్నాడు, ఆయనే నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని తొలగించబోతున్నాడు, ఆయనే నీ ముందున్న ఎరికో గోడను కూల్చివేస్తాడు. నీకు రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉన్నాయా? ధనాన్ని నీవు కోల్పోయి ఉన్నావా? నీవు కోల్పోయిన ప్రతిదాన్ని 7 రెట్లుగా నీకు తిరిగిస్తాడు. ఎప్పుడు అంటే నీవు నమ్మకముగా ఉన్నప్పుడు, అలాగే నీ ప్రవర్తనలో నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు, నీ ఆలోచన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు, నీ క్రియలన్నిటినీ ఆయన చూస్తున్నాడు అంట. అక్కడ అదే రాసింది. నేనేమి నా సొంత మాటలు చెప్పట్లేదండి. ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు అంటున్నాడు భక్తుడు. నీవు అంటే యేసు ప్రభు దేవుడు నిన్ను నీ మార్గం అంతా ఆయన చూస్తున్నాడంట. ఆయన తేరి చూచినప్పుడు నీ హృదయం నిష్కల్మషంగా ఉన్నట్లయితే, నీ ప్రార్థన అంగీకారములుగా ఆయన సన్నిధికి చేర్చబడితే, నీవు నమ్మకమైన వాడిగా ఉన్నట్లయితే, నీవు ప్రవర్తనలో సరిచూచుకున్న వారిగా ఉన్నట్లయితే, అలాగే నీవు నీ క్రియలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే, నీవు నమ్మకమైన వాడిగా నీ ప్రవర్తనలన్నీ చూసుకుని నీ క్రియలను నీవు జాగ్రత్తగా జరిగిస్తే, నీ నమ్మకమైన ప్రార్థన నిన్ను అన్నిటి నుంచి దూరపరిచి నిన్ను గొప్పవానిగా హెచ్చిస్తుంది. నిన్ను గొప్పవానిగా హెచ్చించాలంటే నీవు చేయవలసిందల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ క్రియలను జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. నీ ఆలోచనలో కూడా నీవు పొరపాటున కూడా, మన నాలుకలో జీవ మరణాలు ఉన్నాయండి. నాలుకలోనే అన్నీ ఉన్నాయి. మన నాలుకతో ఏది పలుకుతామో అందులో జాగ్రత్తగా ఉండాలి. నీవు పలికే మాట, నీ మాటలు ఉప్పు వేసినట్లుగా సారముగా ఉండాలి. నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు, నువ్వు వెలుగుగా ఉన్నావు. నీ మాట వలన ఎదుటివారు నొప్పించబడకూడదు. నీ మాటల వలన ఎదుటివారిలో ఆనందం కలగాలి. నీ క్రియల చొప్పున ఎదుటివారు ఆనందభరితులా ఇవ్వాలి. నువ్వు చేసే నీ ప్రవర్తన ఎదుటివారిని మార్చగలగాలి. అప్పుడు నీ ముందున్న ఎరికో గోడ కూల్చివేయబడుతుంది, నీ ముందున్న ఎర్ర సముద్రం తొలగించబడుతుంది, నీ ముందున్న ప్రతి శోధనను నీవు జయించు వాడివిగా నియమించబోతున్నాడు. నువ్వు శోధనను జయించేవారిగా ఉంటావు. ఎలా అంటే నీవు జాగ్రత్తగా ఉన్నప్పుడు నీ క్రియాఫలము బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు చేసే క్రియలను బట్టే నీకు ప్రతిఫలం వస్తుంది. మనం యాపిల్ మొక్కేస్తే యాపిల్ మొక్కే వస్తుంది, మ్యాంగో రాదు. నువ్వు జామకాయ వేస్తే జామకాయ వస్తుంది, అట్టిపండు రాదు. నీవు
క్యారెట్ వేస్తే క్యారెట్టే వస్తుంది, అంతేగాని క్యారెట్ అయితే ములక్కాడ వస్తుంది రాదు కదా. అలాగే నీవు మంచి పనులను చేసినప్పుడు, నీవు సత్క్రియలు చేసినప్పుడు, నీవు ఎన్నిక లేని వాడుగా ఉన్నావా, నీవు బలమైన జనం అవుతావు. నిన్ను దూషించే వారందరూ నీకు దూరం అవుతారు, నీ శత్రువులందరూ నీకు మిత్రులు అవుతారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంటున్నాడు యెషయా భక్తుడు 60వ గ్రంథం 22వ వచనంలో. ఎన్నిక లేని వాడుగా ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వే దావీదు వలె దూషించబడుతున్నావా? నీ కుటుంబంలో నిన్నే అందరూ అసహించుకుంటున్నారా? నీ కుటుంబంలో కానీ, నువ్వు జాబ్ చేసే దగ్గర కానీ, నీవు చదువుకునే దగ్గర కానీ, నీ స్కూల్లో, నీ కాలేజ్లో, నువ్వు పని చేసే దగ్గర, నీ చర్చిలో నిన్నే అవమానిస్తున్నారా? నీకేమీ రాదంటున్నారా? నా ప్రియ కుమారుడ కుమార్తె, నువ్వు అస్సలు దిగులు చెందవద్దు. నీ సత్క్రియలు నిన్ను గొప్పవానిగా చేయబోతున్నాయి. నీ మంచి క్రియలు, నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉంటే నిన్ను తల ఎత్తువానిగా చేస్తారు. ఖచ్చితంగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. నీవు సేవలో వెనకబడి ఉన్నానని బాధపడుతున్నావేమో, నీ సేవ ముందుకు వెళ్ళడానికి నీ ప్రవర్తన సరిచూసుకుంటే చాలు. నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండాలి, నీ క్రియలు మంచి క్రియలుగా ఉండాలి. నీ అభిషేకం నిన్ను ముందుకు నడిపించునుగాక. నీకున్న అభిషేకాన్ని నువ్వు కాపాడుకుందువుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఎప్పుడు ఏం చెప్తాడంటే, నీవు నన్ను స్తుతించు, నీవు నాకు మొరపెట్టు. నీవు మొరపెట్టేవాడుగా ఉంటే ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేస్తాడు. నీవు అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకు వారికి ఆయన దొరుకును, విననేరక ఆయన చెవులు మందముగా లేవు, దీవించడానికి ఆయన హస్తం కొరచగలేదు. మనకేం అడ్డుగా ఉన్నాయంటే మన పాపములు, దోషములు. మనము చేసే ప్రతి పాపములు, దోషములు ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయి. మనము ఆ అడ్డుగా ఉన్న వాటిని తొలగించడానికి ఆత్మపూర్ణమై ప్రార్థించాలి. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన క్రియలలో, మన సత్ప్రవర్తనలో, అలాగే నమ్మకమైన వారిగా మనం ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితముగా నువ్వు చనిపోయే మృత్యువుతో పోరాడినా సరే నీకు ఖచ్చితంగా ఆయన దీర్ఘాయుష్నిస్తాడు. నీవు సూసైడ్ స్పిరిట్తో బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కాదు నిన్ను భూమి మీదకి పంపించింది. నిన్ను పాపములో నుంచి రక్షించినది అందుకోసం కాదు. నిన్ను రక్షించినది నీవు అగ్నిలో నుండి అనేక మందిని లాగుతావని. కాబట్టి నీవు నీ ప్రవర్తనను మార్చుకో, నమ్మకమైన వాడిగా ప్రార్థన చేయి. నీ క్రియలన్నిటిలో నువ్వు మంచివాడుగా ఉండు, మంచి క్రియలని నువ్వు చేతపట్టు. నీ ఆలోచన విషయంలో నీవు తప్పుగా ఆలోచించవద్దు, నీవు చెడుగా ఎవరి గురించి ఆలోచించవద్దు. నీ ఆలోచన అంతా సరైనదిగా ఉండడానికి నీవు ప్రయత్నించు. నిన్ను దేవుడు హెచ్చించుటకు సిద్ధముగా ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9లో, సహోదరులారా ఇది ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఆసియాలో పరిచర్య చేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళకి జరిగిన శ్రమ మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అదేంటంటే, అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. వాళ్ళు బ్రతుకుతారో చనిపోతారో వాళ్ళకే తెలియనంతగా వాళ్ళంట కృంగిపోయారంట. అంతటి బాధను, శ్రమను ఆ రోజుల్లో మన పితరులు అనుభవించారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మేము భరించిన బాధ, శ్రమ మీకు తెలియకుండా ఉంటే ఎలాగా? మీకు తెలిస్తేనే కదా మీరు, అవన్నీ మనకి దృష్టాంతాలు కదండి, మనం వాటిని చదివినప్పుడే కదా ఆత్మను పొందుకోగలం. మనం సువార్త ప్రకటించాలన్నా, మనం ఎదుటివారికి బోధించాలన్నా మనము దాని గుండా అయినా వెళ్ళాలి, దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకునైనా ఉండాలి. దెబ్బ తగిలితేనే దానికి నొప్పి ఎంతో తెలుస్తుంది, అందులో దిగితేనే గోయిలో దాని లోతెంతో మనకు తెలుస్తుంది. సేమ్
మనకి తెలియకుండా ఉండటం ఆయనకి ఇష్టం లేదని ఆయన చెప్తున్నాడు. ఏమనంటే శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోయారంట. కానీ మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. నాకు మృతులలో నుంచి లేపిన నా దేవుడు నా ముందున్నాడనే నమ్మకం తప్ప వాళ్ళకి వేరే హోపే లేదంటండి. చనిపోయిన వాడు తిరిగి లేచినవాడు మన దేవుడు బ్రతికి ఉన్నవాడు కదండి. మృతులలో నుండి లేపగల యేసయ్య ఉన్నాడనే ధైర్యం తప్ప వారికి ఏమీ హోప్ లేదంట. మరి నువ్వు జాబ్ లేదని, నీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావని, నీ తల్లిదండ్రులు తిట్టారని, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని నీవు కృంగిపోతే నీ జీవితం అంతా, నీకు ఇచ్చిన జీవితం దేవుని కోసం కొంచెం కూడా నువ్వు ఉపయోగపడకుండా నీవు ఇలా ఆలోచిస్తే వాళ్ళు సువార్త చెప్పినందుకే వారిని సువార్త చేస్తున్నందుకే వారికి అన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు ఫ్రెండ్ మాట్లాడట్లేదని, నీ అప్పుల భారం ఉందని, ఎవరో తిట్టారని, నీకు కలిగిన చిన్న నొప్పికి నువ్వు అలా ఆలోచిస్తే దేవుడు నీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నీ నమ్మకత్వాన్ని నువ్వు చూపించుకోవాలి. నమ్మకంగా నువ్వు ప్రార్థించు. నీ ఆలోచన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ క్రియల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు విశ్వాసం అనే దట్టిని కట్టుకొని నువ్వు ముందుకెళ్ళు. నీకు నీ ముందున్న ప్రతి శోధనను, ప్రతి సమస్యను ఎదుర్కొంటకు నా యేసయ్య నీకు సిద్ధముగా ఉన్నాడు. నీతో నీ ముందు పోరాడుటకు మా యేసయ్య, మన యేసయ్య నీతో నీ ముందు నడవబోతున్నాడు. నిన్ను చేయి పట్టి నడిపించబోతున్నాడు. నిన్ను చేయి పట్టి నిన్ను ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. నీవు తల ఎత్తువాడవుగా ఉంటావు కానీ నిన్ను తోకగా నియమించడు. నీ తల ఎత్తబడుతుంది. ఎలా అంటే నీవు నమ్మకంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 11:32 ఉంటుంది, దేవుని గూర్చి ఎరిగిన వారు నా దేవుని వలె బలమైన గొప్ప కార్యములు చేస్తారంట. నీవు ఒకసారి ఆ మనిషి గురించి తెలుసుకుంటే, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఒక ఉదాహరణ చెప్తాను. నేను నాకు స్కూటీ నడపడం వచ్చండి. ఎలా అంటే నేను సింగిల్గా నడపలేను. నా వెనకాల మా హస్బెండ్ ఉన్నారనుకో ధైర్యంగా నడపగలను. ఎందుకంటే నాకు ఆయన గురించి తెలుసు. ఆయన ఆపుతారని, నేను ఎక్కడైనా పడిపోతే నన్ను పట్టుకుంటారని, నేను ముందుకు వెళ్ళగలనని నాకు ఒక నమ్మకం ఉంది. ఏంటంటే ఆయన నన్ను కాపాడుతారు, ఆయన వెనకాలే కూర్చుని ఉన్నారు, ఆయన బ్యాలెన్స్ చేస్తారు, కాబట్టి నేను ధైర్యంగా ముందుకెళ్ళచ్చు అని. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా ముందుకెళ్తున్నాను. నేను ఉదాహరణగా చెప్తున్నానండి, మీకు అర్థం కావాలని. అలాగే నీవు దేవుని శక్తిని తెలుసుకుంటే, దేవుని శక్తి నీకు తెలిస్తే నీవు ఆయన వలె గొప్ప కార్యాలు చేస్తావు. ఆయన గురించి నీకు తెలిస్తే, మృతులలో నుంచి లేచినవాడు, మృతులను సైతం లేపగలిగినవాడు, పుట్టుగుడ్డి వారిని కళ్ళు తెరిపించినవాడు, మూగవారితో మాట్లాడించినవాడు, కుంటివారితో గంతులు వేయించినవాడు, ఆయన గురించి నీకు తెలిస్తే నీవు ధైర్యముగా ముందుకెళ్ళగలుగుతావు. నీవు ముందుకెళ్ళి ఆయన వలె బలమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎప్పుడంటే నీవు నమ్మకమైన వాడిగా ఉండాలి, నీవు నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, నీవు నీ ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీవు నీ క్రియలను బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మీరు ఎలా అయినా ఎప్పటికైనా ఏం నేర్చుకోవాలంటే నమ్మకమైన ప్రార్థన చేయడం నేర్చుకోండి. అలాగే ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి. మీకు అవసరం వచ్చినప్పుడు యేసయ్య అనడం కాదండి, మీరు ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన మీద ఆధారపడితే మీ ముందున్న ప్రతి సమస్యలు ఇలా 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 వెళ్ళిపోతాయి. ఎప్పుడంటే నీవు ఆయనతో ఏకీభవించి ప్రార్థించినప్పుడు, ఆయనతో మీరు ఆత్మ సంబంధంగా ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, మీరు ఆత్మను ఆర్పకుండా ఆయన సన్నిధిలో
మనం మొరపెట్టినప్పుడు ఆయన మనలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన ముందున్న ప్రతి శ్రమలను తొలగిస్తాడు. అలాగే మన ముందున్న ప్రతి శోధనను పారద్రోలుతాడు. మన ముందున్న ప్రతి వాటిని, మన ముందున్న శత్రు సైన్య సమూహం యేసు నామంలో మన నుంచి వెళ్ళిపోతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మనం కన్ను మూసుకున్నట్లయితే కొంచెం సేపు విజ్ఞాపన చేసి అందరి కోసం ప్రార్థించి ఈ ప్రార్థనను, ఈ కూడికను ముగించుకుందామండి. నేనేమేమి చెప్పానంటే, మీరు ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఆయనకి ప్రార్థన చేయాలి, మీ ఆలోచనలన్నీ జాగ్రత్తగా ఉండాలి, మీ క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మీరు మృతులలో నుంచి లేపిన వాడు, నా ముందున్నవాడు, ఆయన బలమును తెలుసుకొని మనం ఆయన గురించి ప్రార్థన చేయాలి. ఆయన బలమును తెలుసుకొని ఆయన గురించి మనం ఆయనతో ఆయన బలము తెలుసుకొని, ఆయన బలము కలిగి శక్తి కలిగిన గొప్ప కార్యాలు చేశాడని, మనము కూడా అటువంటి కార్యాలు చేయగలమని మనం విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. మనం ప్రార్థిద్దామండి. కొంచెం సేపు కళ్ళు మూసుకున్నట్లయితే, నీ ఫ్యూచర్ ఏంటో తెలియక బాధపడుచున్నావా? లేచినగా నుంచి హోప్ లేకుండా ఉన్నావా? అయ్యా, నా ఫ్యూచర్ ఏంటి ప్రభువా? అయ్యా, నేను ఏం చేస్తున్నాను ప్రభువా? అయ్యా, నా స్థితి ఇంతేనా అని నువ్వు కుమిలిపోతున్నావా? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, చింతించకు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసు నీ కొరకు సిద్ధముగా ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసు నిన్ను రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ బాధను తొలగించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ గుండెల్లో ఉన్న ప్రతి హృదయాంతరంగ గాయాలు తొలగించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడంటే నీ ప్రవర్తనలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీద నువ్వు ఆధారపడగలగాలి. ఆయన మీద నువ్వు నీ కన్నీటిని విత్తి, కన్నీటితో నువ్వు విత్తితే సంతోషముగా నువ్వు పంటను కోస్తావు. స్తోత్రాలు ప్రవ్వా, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రవ్వా. ఎంతమంది అయితే ప్రవ్వా అయ్యా ఈ వాక్యాన్ని వినబోతున్నారో, అయ్యా వింటున్నారో ప్రవ్వా, వారందరికీ అయ్యా తండ్రి, వారిలో హృదయాంతరంగ గాయాలు కట్టబడునుగాక, అవి మాన్పబడునుగాక. యేసునామముల వారిలో ఉన్న నిరుత్సాహం తొలగించబడునుగాక. అయ్యా, వారిలో ఉన్న ప్రతి అధైర్య కార్యాలన్నీ లయమైపోవునుగాక. అయ్యా, వారిని ప్రేరేపిస్తున్న ప్రతి ఈవిల్ స్పిరిట్స్ అన్ని లయమైపోవునుగాక. అయ్యా, వారిని నిరుత్సాహపరుస్తున్న దెయ్యాన్ని యేసునామములో బంధిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, మీరు అద్భుతం జరిగించండి అయ్యా. అయ్యా, నిరాశతో ఉన్నారేమో ప్రవ్వా, అయ్యా దుఃఖముతో ఉన్నారేమో ప్రవ్వా. తన భర్త తనని తిడుతున్నాడని, నీ భర్త నిన్ను దూషిస్తున్నాడని, నిన్ను అసహించుకుంటున్నాడని నువ్వు కలత చెందుతున్నావా? యేసునామములో నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. యేసునామములో ఆయన మార్చబడతాడు. ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. నీ కుటుంబం కట్టబడబోతుంది. అయ్యా, నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా, హోప్ లేకుండా ఉన్న వారికి అయ్యా తండ్రి, ఆశ లేని ప్రాణానికి నీవు ఆశ కలిగించండి, చిగురు పుట్టించండి. యేసునామములో వారు చిగురించబడుదురుగా. అయ్యా, వారి స్కూల్స్లో, వారి కాలేజెస్లో, వారి జాబ్స్లో, వారు చేస్తున్న పరిచర్యలో యేసునామములో నీ ధైర్యం వారికి ఉండునుగాక ప్రభువా. అయ్యా, కృంగిపోయిన ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభువా. మీ ఆత్మతో వారిని నడిపించండి ప్రభువా. అయ్యా, యేసునామములో తండ్రి అయ్యా అద్భుతం జరిగించండి. నీ వాక్కులో వారు కట్టబడాలి ప్రభా. నీకు నమ్మకమైన వారిగా ఉండాలి ప్రభా. వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభా. వారి క్రియలు మంచి క్రియలుగా ఉండాలయ్యా, సత్క్రియలుగా ఉండాలయ్యా. యేసునామములో తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా మాట ఉప్పు వేసినట్టుగా సారవంతమైనదిగా ఉండాలయ్యా. అయ్యా, మేము లోకానికి వెలుగుగా ఉండాలి ప్రభా. అయ్యా, మేము ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి ప్రభా. అయ్యా, మీ ఆత్మతో మమ్మల్ని కదిలించండి ప్రభా. నీ ఆత్మకార్యాన్ని మాలో జరిగించండి ప్రభా. అయ్యా, అప్పుల బాధలతో కుమిలిపోతున్నారేమో ప్రభా. అయ్యా, వారి అప్పుల బాధల్ని తొలగించండి. యేసునామములో అద్భుతం జరిగించండి. వారికి జ్ఞానాన్ని దయచేయండి. యేసునామములో వారికి జ్ఞానం కలుగునుగాక. కుటుంబాన్ని కట్టుకోగల ఆత్మ వారిపై దిగి వచ్చునుగాక. యేసునామములో వారికి అయ్యా దైవిక జ్ఞానం కలుగునుగాక.
అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్నేహితులు తిడుతున్నారని, స్నేహితులు దూషిస్తున్నారని, స్నేహితులు ద్వేషిస్తున్నారని, వారు దూరంగా పెడుతున్నారని, వారు ఒంటరిగా ఉండి కుమిలిపోతున్నారేమో. యేసునామంలో వారి ఒంటరితనమును యేసునామంలో నీవు స్నేహితుడిగా వారి దగ్గర ఉండండి ప్రభా. అయ్యా వారితో మాట్లాడండి ప్రభా. వారిపైన నీ ఆత్మ కుమ్మరించండి ప్రభా. యేసునామంలో ఈ వాక్కు ఎవరైతే విన్నారో ప్రభా, వారందరికీ యేసునామంలో విడుదల కలుగునుగాక, ధైర్యము కలుగునుగాక, బలము కలుగునుగాక, యేసునామంలో అద్భుతం జరుగునుగాక. అయ్యా మా దేశంలో ప్రతి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. యేసునామంలో అయ్యా పంటలు, పొలాలు, పాడి పంటలు యేసునామంలో దీవించబడునుగాక, రైతులు దీవించబడుదురుగాక, యేసునామంలో టీచర్స్ దీవించబడుదురుగాక, డాక్టర్స్ దీవించబడుదురుగాక, కార్మికులు దీవించబడుదురుగాక, డ్రైవర్స్ దీవించబడుదురుగాక, యేసునామంలో తండ్రి అయ్యా పాస్టర్స్ దీవించబడుదురుగాక. అయ్యా సంఘంలో ఏక మనసు, ఏకాత్మ కలుగునుగాక, నీ ఆత్మ కార్యం వారిలో జరుగునుగాక. యేసునామంలో ఈ అంత్యకాలంలో నీ అభిషేకం ప్రతి వారిపైకి వచ్చునుగాక. నీ ఆత్మ వారి పైకి దిగినప్పుడు అయ్యా మా కుమారులు, కుమార్తెలు కలలు, దర్శనాలు చూచుదురుగాక. అయ్యా నీ కొందనాలు. అయ్యా యేసునామంలో తండ్రి అయ్యా లాయర్స్ని దీవించండి. కుటుంబాలను కట్టేవారిగా వారికి జ్ఞానాన్ని ఇవ్వండి. యేసునామలో న్యాయం వైపు వారు ఉండడానికి కృప చూపించండి. అయ్యా మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసునామంలో తండ్రి అయ్యా యవనస్తులు ఎవరైతే మ్యారేజ్ కొరకు చూస్తున్నారో యేసునామంలో వివాహ అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. వివాహ ద్వారాలు తెరవబడును గాక, యేసునామలో తెరవబడును గాక. అయ్యా యేసునామలో అయ్యా వారికి సాటి అయిన సహకారాన్ని అందించే అయ్యా బిడ్డలను మీరు దయచేయండి ప్రభా. ఇరు కుటుంబాలకు ఏక మనసు కొండేలా మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా తల్లిదండ్రులు బిడ్డల పెళ్ళిళ్ళ కోసం అయ్యా ధనము లేక బాధపడితే వారికి ధనం రిలీజ్ అవునుగాక, యేసునామలో రిలీజ్ అవునుగాక. అయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవబడునుగాక, యేసునామంలో గర్భాలు తెరవబడునుగాక. యేసునామంలో వారి గర్భానికి వ్యతిరేకంగా లేస్తున్న దెయ్యాన్ని యేసునామంలో బంధిస్తున్నాము తండ్రి. ఇప్పుడే వారి గర్భాలు తెరవబడునుగాక ప్రభువా. అయ్యా మీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా చంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. వారికి మంచి ఆరోగ్యం కలుగునుగాక. యేసునామంలో శిరస్సు నుంచి అరికాల వరకు వారి నీ రక్తంలో కడగబడుదురుగాక. వారు పాలు తాగుతున్న, అన్నం తింటున్నా, ఏమి తింటున్నా ప్రభా నీ రక్తం అందులో ఉండును గాక. యేసునామములో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి అవయవాలన్నిటిపైన రక్తాన్ని ప్రవహిస్తాం. దుష్టుడు వారిని ముట్టడానికి వీల్లేదు ప్రభా. యేసునామములో వారు ఎక్కడికి వెళ్తున్నా నీ దేవదూతల సన్నిధి వారితో ఉండును గాక. అయ్యా యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మంచి జ్ఞానంతో నింపండి, వారిని ఆత్మ వారితో ఉంచండి. మంచిగా ఎగ్జామ్స్ రాసే కృప దయచేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ నీ జ్ఞానాన్ని ఉంచండి. ప్రతి ప్రశ్నకు జవాబు రాయగల సామర్థ్యాన్ని వారిలో ఉంచండి ప్రభా. నీ దైవిక భయాన్ని వారిలో ఉంచండి ప్రభా. టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. యేసునామములో వారికి మంచి జ్ఞానం దయచేయండి. యేసునామములో స్టూడెంట్స్కి అయ్యా తండ్రి జ్ఞానాన్ని బోధించగల జ్ఞానం వారిలో ఉండునుగాక. అనేక కొత్త కొత్త విషయాలు వారు బోధించుదురుగాక. అయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసునామములో తండ్రి మా రాజకీయ నాయకులను దీవించండి, ఎమ్మెల్యేలను, ఎంపీలను అయ్యా మా రాష్ట్ర దేశ ప్రజలలో అయ్యా తండ్రి వారు మంచి మంచి కార్యాలు చేసే కృప దయచేయండి. అయ్యా మా సీఎం గారిని దీవించండి, పిఎం గారిని దీవించండి. వారికి నీ జ్ఞానాన్ని ఉంచండి, వారికి నీ రక్షణ దయచేయండి. అయ్యా తండ్రి మా ఇరుగు పొరుగు వారు, మా కుటుంబ సభ్యులు అయ్యా తండ్రి మా స్నేహితులు ప్రతి వారు నీ నామాన్ని స్మరించాలి ప్రభా. నిన్నే దేవుడిని ఒప్పుకోవాలి ప్రభా. అటు కృపతో మీరు నింపండి ప్రభా. అయ్యా మీ ఆత్మతో నడిపించండి ప్రభా. అయ్యా మీ కొందనాలు, స్తోత్రాలు. అయ్యా యేసు నామంలో తండ్రి అయ్యా యెరూషలేము అయ్యా ట్రిప్లో ఉన్న ప్రతి సేవకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా 56 మంది సేవకులకు మీ ఆత్మకార్యం జరుగునుగాక, మీ అభిషేకం ఉండునుగాక. నీవు ఉండి, నువ్వు పుట్టి, నీవు తిరిగిన ప్రదేశాలు వారు తిరుగుతుండగా వారిపైకి నీ ఆత్మ దిగునుగాక. యేసు నామములో నీ ఆత్మ వారిపైకి వచ్చునుగాక. అయ్యా 2 అంతల అభిషేకంతో వారు నింపబడుదురుగాక. నువ్వు చేసిన సూచక క్రియలు తిరిగి వచ్చి ఇక్కడ వారు చేయుదురుగాక. అయ్యా అట్టి కృపతో నింపండి ప్రభా. తిరిగి వచ్చి ప్రయాణం అంతట్లో తోడుండండి. వారు వెళ్తున్నా, వారు ఉంటున్నా అయ్యా తండ్రి హోటల్స్పై, ఏరియాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. శాంతి సమాధానం నిలిచి ఉండునుగాక.
మా దేశంలో శాంతి నిలిచుండును గాక, ప్రతి యుద్ధాలు ఆపివేయబడును గాక, వాతావరణం పైన రక్తముండును గాక. అయా నీ ఆత్మకార్యం అందరి పట్ల జరుగును గాక. అయా ప్రతి సేవకులు మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి ప్రవ్వా. యేసునామంలో తండ్రి అయా ప్రతి వారిని మీరు దర్శించండి ప్రవ్వా. యేసునామంలో సేవకుల బిడ్డలు మీరు దర్శించండి ప్రవ్వా. సేవకుల బిడ్డలు సేవకి ఖచ్చితంగా వచ్చేవారిగా ఉందురుగాక. యాజకుని ధర్మం వారు పాటించుదురుగాక. యేసునామంలో నిన్ను స్తుతించేవారిగా వరుందురుగాక. సేవక యెహోషువ జనరేషన్ లేపబడునుగాక, ఎస్తేరులు లేపబడుదురుగాక, ఇర్మియాలు లేపబడుదురుగాక. అయా నీకు దానియేలులు లేపబడుదురుగాక, దెబోరాలు లేపబడుదురుగాక. అయా బలమైన ఉజ్జీవం మా దేశంలో రగిలించుమని. అయా తండ్రి మేము చేసిన ప్రార్థన అంతా నీ పాదాల సన్నిధికి చేర్చుకోండి ప్రవ్వా. అయ్యా మా అందరిపై నీ కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును మన సంఘానికిను ఈ పరిచర్యకును కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో చూస్తున్న వారందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హూ ఆర్ వాచింగ్ ఇన్ ద లైవ్, pray for this ministry. Who you want to sow anything, you send to the this number 9391867784. what is in the screen, that QR code you can scan. Just pray for this ministry and keep on watching and stay blessed. God bless you.